నాదొక వింత సమస్య. మా ఆఫీస్లో ఒక లేడీ ఉంది. అందంగా ఉంటుంది. ఆమెతో కాస్త చనువు పెరిగింది. ఒకరోజు ఆమె వంక దీక్షగా చూస్తూ ఉంటే ఏం కావాలని అడిగింది. నువ్వే కావాలని అన్నాను. అయితే నేను రెడీ, నువ్వు రెడీ అయినా అంది. నాకు ఒక్కసారిగా దడ పుట్టుకొచ్చింది. మాట్లాడకుండా అక్కడి నుండి తప్పుకున్నాను. దాంతో ఆవిడ తన కొలీగ్స్తో నేను కొజ్జాగాడిని అని చెప్పింది. అందరూ నా వంక అదోలా చూస్తున్నారు. ఆ చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోవాలనుంది. నేను నిజంగా కొజ్జాగాడినేనా? ఒక స్త్రీ రమ్మంటే వెళ్ళలేకపోవడం కొజ్జావాడి లక్షణమా? నన్ను ఏం చేయమంటారు? ఏం కాదండి. ఇప్పుడు ఏంటంటే వాడు అమ్మాయిని చూశాడు, అలా చూస్తున్నాడు, చాలా బాగుంది, ఆ లేడీ చాలా బాగుంది. కళ్ళతో చూసి విందు చేసుకుంటున్నాడు మనసులో పసందుగా. కానీ ఎప్పుడైతే అతను ఎక్స్పెక్ట్ చేయకుండా అమ్మాయి ఓకే రెడీ, నేను రెడీ అన్నప్పటికల్లా ఇది ఏంటండి ఎక్స్పెక్ట్ చేయలే. ఎక్స్పెక్ట్ చేయకేంటి అయిపోయింది. మావాడైతే లొట్టలేస్తున్నాడు, కానీ లొట్టలేసేవాడు కూడా ఒక్కసారి నేను రెడీ అన్నటికల్లా అతనికి దడ పుట్టింది. అది ఊహించని పరిణామం. దీన్ని ఏమంటారు? పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. ఈ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ విషయాలు మనిషి ఏం చేయలేడు. తగ్గిపోతాడు, డౌన్ అయిపోతాడు, డల్ అయిపోతాడు. ఇప్పుడు జరిగింది అంతే. అంత మాత్రం కొజ్జాగాడు కాదు. కానీ అమ్మాయి ఏంటంటే కొద్ది తొందరపాటు అన్నమాట. కొజ్జాగాడు అందంటే తప్పే, చాలా తప్పు. అడిగినంత మాత్రం రావాలందా? అతను ఊరినే కళ్ళతో జురుకున్నాడు అందాన్ని. కళ్ళతో ఆ అందాన్ని జురుకున్నంత మాత్రాన ఆమె రమ్మంటే అసలు వెళ్ళిపోతాడా? వెళ్ళడు. అది మాత్రం గుర్తించాలి. అలాగే అబ్బాయి కూడా అలాగే ఉంటారు, అమ్మాయిలు కూడా అలాగే ఉంటారు. ఆ అమ్మాయిలా క్రికెట్ చూసి చూడవచ్చు. అంత మాత్రం రా అంటే వచ్చేస్తుందా? రాదు. కేవలం ఆ అందం చూసి ఆస్వాదిస్తూ పసందుగా ఉందని మనసులో మచ్చడపడవచ్చు. అంచేత ఆ మాత్రాన కొజ్జాలు లేదా నా పనికిరాని జడురాలు అనుకోకూడదు. అంచేత అదేం అవసరం. ఇప్పుడు ఆయన చేయలేకపోతే ఏం కాదు. అయితే అమ్మాయి నలుగురికి కొజ్జాగాని చెప్పేసిందంటే తప్పు. అమ్మాయి చెప్పడం చాలా తప్పు, చాలా తప్పు. అతను చూశారు కనుక అమ్మాయి రమ్మని అనంతకు కొజ్జాగడి అయిపోతాడా? అవును. అలాగే అమ్మాయి చూసి అతను అమ్మాయి అతను రానంటే నేను చేయనంటే అయిపోయిందా? నేను అతను అంటాడు నాకు ఇష్టం లేదు నేను చేయను అంటాడు. చేయనంటే ఈ అమ్మాయి పనికిరాంది అయిపోయిందా? అదేం కాదు. అంచేత అలా ఇప్పుడు అంతమంది కొజ్జా కాదు, ఏం కాదు. కొన్ని పరిస్థితులు పనికిరావు. మగవాళ్ళు మాత్రం సాధారణంగా ఏంటంటే అనుకోనటువంటి ఊహించని పరిణామాలు జరిగితే ఒక సెక్స్లో పాల్గొనలేనంత మాత్రాన అతను కొజ్జా కాదు. దీన్ని సిచ్యుయేషనల్ యాంగ్జైటీ అంటాము. ఎప్పుడే మనసులో ఒక యాంగ్జైటీ అయితే గుండె దడ మొదలవుతుంది. ఆ దడతో అంగం గట్టి పడదు. ఒకవేళ ఆయన ప్రయత్నం చేసిన అమ్మాయి రమ్మన్నప్పుడు ఆయనలో ఊహించని పరిణామం కనుక ఆయన ఏం చేయలేడు. అంతకుముందు ఎంత సెక్సువల్ పాల్గొన్నాడని సరే ఊహించని పరిణామంతో అతను సెక్స్లో డౌన్ అయిపోతాడు. అంటే అతను కొజ్జా అవుతాడా? అప్పుడు సిచ్యుయేషనల్ యాంగ్జైటీ, అక్కడ పరిస్థితుల్లో అతనిలో వచ్చిన యాంగ్జైటీ వల్ల దడ పుట్టింది. అంతకని ఏం కాదు. అంచేత అర్థం చేసుకోవాలి పరిస్థితుల్ని. అంతే నేను చేయలేకపోయాను కనుక ఇదేం మిషన్ కదండి, లేకపోతే లైట్ కదా, స్విచ్ చేయగానే లైట్ వెలగడానికి. మనిషికి మనసు ప్రిపేర్ అవ్వాలి, మానసిక ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ కానప్పుడు చేయలేకపోవచ్చు. చేయలేని మాత్రం వాడు కొద్దిగా మాత్రం కాదు. మానసికంగా అతను రెడీగా లేడు. దానికి ఊహించని పరిణామం కనుక ఆయనలో దడ పుట్టింది. దడతో డౌన్ అయ్యాడు అంతే. అంతకడికి ఏం కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.